నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ నూతన భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు. సమగ్ర శిక్ష పథకం కింద 13,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణాలు కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతని ప్రతిబింబిస్తున్నాయని ఆమె సందర్భంగా తెలిపారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా విద్యార్థులను విలువలు, సంస్కారాలతో తీర్చిదిద్దితే ఉపాధ్యాయుల పాత్రను కంప్యూటర్లు భర్తీ చేయలేవన్నారు. ఉపాధ్యాయులు పాఠ్య బోధనతో పాటు విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేస్తే మెంటర్లుగా మారాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 13,50,00,000తో ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడే ఇక్కడ చూపించారు. వాళ్ళ బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో, శిక్షణ నైపుణ్యంతో మన ప్రోగ్రామ్ ఎక్స్టెండెడ్ బై సమగ్ర శిక్షణ ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఈ టీచర్స్కి అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మన భావితరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోవట్లేదు. ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం. అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివ్వడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం. మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు, భవనము, అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే ఎంతో ఇంకా వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉద్దేశం. అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం, మన కాన్స్టిట్యున్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, ఈ భవనాన్ని ఉన్నత స్థాయిలో నిర్మించాలని, ఏ టైంకైతే మీరు ఇవ్వాలో దానికన్నా ఒక 2 నెలలు ముందుగానే అన్ని వసతులతో అందివ్వాలని కూడా నేను కాంట్రాక్టర్స్ని కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఇంత గొప్ప ఉన్నతమైన ఈ భవనాన్ని మీరు ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీతో కూడిన భవనాన్ని ఉపాధ్యాయులకి కానీ మన రాష్ట్ర జిల్లాకి కానీ మీరు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దాదాపు ఒక 40 బ్యాచెస్ బయటకు వెళ్ళడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాడులో శిక్షణ పొందినవారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అలానే ఈ విద్యా సంవత్సరంలో ప్రజెంట్ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మేడం గారు, వాస్తవంగా మన సంస్థలో 300 మందికి ఇంటేక్ అవకాశం ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఆ విధంగా 3 మీడియంస్లో 3x50 150 ఇంటేక్ ఉన్నారమ్మా. ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150, 300 ట్రైనింగ్స్కి మనం ఎవ్రీ ఇయర్ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే గత కొంతకాలంగా సరిగా డిఎస్సి జరగని కారణంగా కొంత ప్రోగ్రామ్కి కొంత గ్యాప్ రావటం వలన ఈ సంవత్సరం కొద్దిగా అడ్మిషన్స్ తగ్గినాయి. మనం మీ అందరికీ తెలుసు, మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం 2025లో డిఎస్సిని అనౌన్స్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో 150 డేస్లో వాళ్ళందరికీ కూడా మన జిల్లాలో కూడా దాదాపు 600 మంది ఉపాధ్యాయులకి పోస్టింగ్స్ ఇచ్చినటువంటి విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళందరినీ కూడా మీరు పిలిచి సగర్వంగా వాళ్ళందరినీ కూడా గౌరవంగా అభినందించిన విషయం కూడా మీకు తెలుసమ్మా. అదేవిధంగా మరలా మంత్రివర్యులు గారు మరలా అనౌన్స్ చేశారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చే రోజే మరలా 2026లో కూడా డిఎస్సిని అనౌన్స్ చేసి తప్పనిసరిగా జూన్ 12వ తేదీ నాటికి మరలా పోస్టింగ్స్ ఇచ్చేదానికి కృషి చేస్తామని మన మంత్రివర్యులు గారు తెలియపరిచారు. వారి ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో మరలా వేకెన్సీస్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుని ఉందమ్మా. ఒక 1 మంత్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రభుత్వంలో
ముఖ్యంగా టీచర్స్కి కొరత లేకుండా చేయాలి, పాఠశాలల్ని చక్కగా నిర్వహించాలి అనేది మన గౌరవ మంత్రివర్యులు గారి ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి విషయం మీకు కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య రివ్యూ చేసే క్రమంలో, కలెక్టర్ గారితో రివ్యూ చేసే క్రమంలో జిల్లా విద్యా శాఖ నెల్లూరు జిల్లా బేష్ అనేటటువంటి భరోసా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడము, ప్రెస్లో రావడము, ఆ కాపీ కూడా మీకు షేర్ చేస్తున్నారమ్మా, మీరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మంత్రివర్యుల సహకారంతో, ఉపాధ్యాయులందరి సహకారంతో జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా విద్యాశాఖని ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఈ 14 కోట్లతో ఇక్కడ మనము ఉమెన్ హాస్టల్, జెంట్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ కూడా నిర్మించబోతున్నాము. తద్వారా ఫ్యూచర్లో జిల్లాలో ఒక 100 మంది మేల్ టీచరు, 100 మంది ఫిమేల్ టీచర్లు అట్లీస్ట్ వచ్చి 200 మెంబర్స్కి రెసిడెన్షియల్ టైప్లో ట్రైనింగ్ జరపాలి అనేది ఈ డైట్ యొక్క ఎక్సలెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశము. అందులో భాగంగా మీ చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ జరుగుతూ ఉంది. భూమి పూజ జరిగింది. డ్యూ కోర్సులో ఇది షార్ట్ పీరియడ్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రంలో మిగిలినటువంటి జిల్లా విద్యా శిక్షణ సంస్థల కన్నా మీ చేతుల మీదుగానే దీన్ని ప్రారంభోత్సవం చేసేందుకు మీరు టైం టు టైం మానిటర్ చేయాలని చెప్పి, టైం టు టైం కృషి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ జిల్లా విద్యాశాఖ పక్షాన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.